ఒక బస్ స్టాండ్లో పనిచేసే కూలీకి కూడా పార్సిల్ అనే పదం చాలా పర్ఫెక్ట్గా అందరికి రీచ్ అయ్యే పదం. సో అలాంటి టైటిల్ పెడతాం అనేది డెఫినెట్గా అందరికీ ఈ సినిమా ముందే రీచ్ అయిపోద్ది. ఎప్పుడైనా కానీ టైటిల్ మనందరికీ ఎంత రీచ్ అయితే అంత ఆ సినిమా సక్సెస్లో 50% అనేది ఉంటుంది. సో అంటే ఇవాళ యూత్ అందరూ కూడా ఈ హారర్ ఫిల్మ్స్ కానీ ఇట్ల ఫిల్మ్స్లో ఎంత స్పీడ్గా ఎంకరేజబుల్గా చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. అలాగే పీర్ భాష ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక నవనీతాచారి తన మ్యూజిక్ ఆల్రెడీ ఇంత ముందు కూడా ఏదో మన్మధుల సినిమాలు చూసాం. రీ రికార్డింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు, చాలా బాగుంది. ఇక షిరాజ్ ఆయన హీరోగా ఆయన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సత్యనారాయణ గారు వీళ్ళు ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ కొడుతూ ఫస్ట్ సినిమాతోనే ఒక ఫ్యామిలీ థియేటర్స్ పేరు పెట్టుకుని ఒక పార్సల్ టైటిల్తో ఫస్టే సక్సెస్ సాధిస్తూ ఇక ముందు కూడా కంటిన్యూ వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వీళ్ళు అందరు టెక్నీషియన్స్కి అందరికి అవకాశాలు ఇవ్వాలని, ఈ దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరూ బ్రైట్ ఫ్యూచర్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి మూకీ సినిమాని తీయడానికి ముందుకు వచ్చినటువంటి సత్యనారాయణ గారికి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి ప్రయోగం చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గట్స్ సత్యనారాయణ గారికి ఉన్నాయి. ముందుకు వచ్చారు, ఈ సినిమాని మరి ప్రారంభం చేశారు. పార్సిల్ ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు అంటే ప్రజలకి దగ్గరగా అంటే వాడుకలో ఉన్నటువంటి పదాలు పార్సిల్ ఇట్లా పైసా కూడా అనుకోండి, అలా దగ్గరికి చేరినటువంటి ప్రతి సినిమా కూడా టైటిల్ ప్రతి వాళ్ళ నోళ్ళలో ఉన్నటువంటి ప్రతి సినిమా కూడా చాలా వరకు హిట్ అయినాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్ఆర్ చాలా భయంకరంగా ఉంది. అంటే అంత చక్కగా అంటే హర్రర్ మూవీకి కావాల్సినటువంటి గొప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అదేవిధంగా హీరో చాలా చక్కగా మరి ముందుగా ఉన్నాడు. ఆయన కూడా ముందు గొప్ప హీరో కావాలని చెప్పి కోరుకుంటున్నాను. టోటల్గా ఈ టీం అంతా కూడా టీం వర్క్ కనపడుతుంది. అందరు కలిసి సమిష్టిగా ఈ యొక్క చిత్రాన్ని చాలా కసితో నిర్మించినట్టు కనపడుతుంది. తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తూ బెస్ట్ విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజశ్రీ తెలుగు.